ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు జన్మలగ్నం నుంచి 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఆ జాతకుడికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుకేతువులు గ్రహాలన్నింటిలోనూ ఎప్పుడు అపసవ్య మార్గంలోనే సంచారం చేస్తూ ఉంటాయి. అయితే రాహువు ప్రబల పాపి. శని, కుజ, రవి వీరు కూడా పాపగ్రహాలు అయినప్పటికీ రాహువు ఎక్కువ పాపత్వాన్ని కలిగించేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు మనం జ్యోతిషంలో. అయితే కేతువు కూడా పాపగ్రహం అయినప్పటికీ కేతువుకి రాహువుకి స్వభావంలో చాలా తేడా ఉంటుంది. కేతువు మోక్షకారకుడు. ఉదాహరణకి వ్యయంలో కనుక కేతు ఉన్నట్టయితే మోక్షాన్ని ఇస్తాడు అనేది ఒక డిక్టం, జ్యోతిష్ శాస్త్రంలో ఒక సూత్రం అది. అయితే కేతువు కూడా కుజుడిలాగే కొంచెము ఉగ్ర స్వభావము, రౌద్ర స్వభావం కలిగినటువంటి గ్రహము. శనివత్ రాహు, కుజవత్ కేతు అనేది ఒక సూత్రంగా చెప్తారు. రాహువు ఎక్కువగా శని ఇచ్చేటువంటి ఫలితాలు వంటి ఫలితాలే ఇస్తాడు. అయితే రాహు ఎక్కువగా చెడు ఫలితాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మరొక విషయం ఏంటంటే రాహువు, కేతువు రెండూ కూడా ఛాయాగ్రహాలు. అయితే రాహువు తాను ఏ గ్రహంతో కలిసి ఉంటాడో ఆ గ్రహంలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆ గ్రహాన్ని కూడా పాడు చేస్తాడు. అయితే 12వ రాహు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉదాహరణకి 12 అనేది రహస్యాన్ని సూచించేటువంటి స్థానము, వ్యయస్థానము అంటే ఖర్చుకు సంబంధించిన స్థానము. వ్యయము అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా పని చేయడానికి ఒక గంట సేపు పట్టింది అంటే వ్యయం యొక్క లక్షణం ఏంటంటే దానికి 5-6 గంటలు పడుతుంది. అంటే ఇట్ ప్రొలాంగ్స్ ది డ్యూరేషన్ ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ వర్క్. అంటే ఆ పని జరగడానికి పట్టే సమయాన్ని ఎక్కువగా తీసుకుంటుంది. అలాగే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. సీక్రెట్స్కి సంబంధించినటువంటి స్థానము వ్యయస్థానము. అది మనం చాలా విధాలుగా దాన్ని మనము ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. అయితే సీక్రెట్స్కి సంబంధించిన స్థానము వ్యయస్థానము. అలాగే ఫారిన్ ట్రావెల్స్ వీటికి సంబంధించిన స్థానం కూడా వ్యయస్థానం, 12th హౌస్. అలాగే ఇంప్రిజన్మెంట్ అంటే జైలు జీవితానికి సంబంధించిన స్థానం కూడా వ్యయస్థానమే. అలాగే ఆధ్యాత్మిక పరంగా మోక్షాన్ని కలిగించేటువంటి స్థానము వ్యయస్థానం. నిద్రలేమికి కూడా వ్యయస్థానమే చూడాలి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనురాగానికి, సుఖానికి సంబంధించినటువంటి స్థానం కూడా వ్యయస్థానం, బ్లడ్ ప్రెషర్స్ అన్నమాట అవి. అయితే ఇటువంటి వ్యయస్థానంలో రాహు ఉండడం వల్ల ఎప్పుడు చెడు ఫలితాలనే ఇస్తాడా, మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా రాహు వ్యయంలో ఉన్నప్పుడు ఆ జాతకంలో కనుక బంధన యోగం కనుక ఉన్నట్టయితే తప్పకుండా దాన్ని అగ్రవేట్ చేసి ఆ బంధన యోగం ఫలితాన్ని ఇస్తాడు. అయితే బంధన యోగం అంటే ఏమిటి? జైలు జీవితం లేదా ఏదో ఒక కారాగారంలో బంధింపబడి ఉండడం, లేదా ఒక చోట తప్పని పరిస్థితుల్లో ఇరుక్కుపోవడం, వేరే చోటికి కదలలేకపోవడం, ఇవన్నీ కూడా బంధన యోగాల కిందకి వస్తాయి. అయితే ఇటువంటి బంధన యోగము రాహులో 12 ఉన్నప్పుడు ఇతర గ్రహాలు కనుక ఈ యోగాల్లో ఉంటే, రాహు కూడా 12 కనుక ఉంటే ఈ యోగాన్ని మరింత అగ్రవేట్ చేసి ఖచ్చితంగా రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అయితే రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు ఈ బంధన యోగంతో సహా ఇవ్వాలి అంటే రాహు యొక్క అంతర్దశ, కనీసం ప్రత్యంతర్దశ లేదా మహాదశ ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ని ఇస్తాడు. ఉదాహరణకి
నెహ్రూ గారి చార్ట్ చూసినట్టయితే ఆయనది కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, ఆయనకు 12 రాహు ఉన్నాడు. కానీ 12 అంటే మిథునంలో రాహు ఉన్నాడు. కానీ ధనస్సులో గురువు ఉండి చూడడం వల్ల ఆయన ఎక్కువ సంవత్సరాలు 9 సంవత్సరాల పైగా ఆయన జైలు జీవితం గడిపారు ఆయన. అయితే గురు దృష్టి ఉండడం వల్ల రాహు యొక్క పాపత్వం చాలా మటుకు హరించుకుపోతుంది. అంటే వారు జైలు జీవితం ఎందుకు గడపాల్సి వచ్చింది? దేశ స్వాతంత్ర ఉద్యమంలో దేశానికి స్వాతంత్రం రావడానికి వాళ్ళు పోరాటం చేస్తూ జైలు జీవితం గడిపారు. దానివల్ల వారిలో కూడా పోరాట పటం పెరిగింది. అది తర్వాత మనకి స్వాతంత్రం సంపాదించబట్టడానికి ఉపయోగపడింది. ఇదే రాహు బంధన యోగం ఇచ్చినప్పటికీ కూడా, జైలు జీవితం ఇచ్చినప్పటికీ, అది తనకి తర్వాత సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఇవ్వడం జరిగింది. ఇది రాహువు గురుదృష్టి కనుక కలిగి ఉంటే ఇచ్చేటువంటి శుభ ఫలితాలు. ఎప్పుడు కూడా రాహువు చెడు ఫలితాలు ఇస్తున్నాడు అంటే దాని మీద కనుక ఆ రాహు యొక్క స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంటే మాత్రము ఆ చెడు ఫలితాలు చాలా మటుకు నెగేట్ అయిపోతాయి. అంటే చాలా మటుకు నిర్వీర్యం అయిపోయి శుభ ఫలితాలను ఇవ్వడానికే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా జనరల్ రూల్స్. స్పెసిఫిక్గా ఒక జాతకుడికి రాహు 12లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది చూడాలంటే ఆ జాతకాన్ని పూర్తిగా మనం పరిశీలన చేయవలసి ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి, లగ్నం ఎక్కడుంది, గ్రహాల మధ్య దృష్టి, తర్వాత ఎన్ని డిగ్రీలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయానికి రావాల్సి ఉంటుంది తప్ప ప్రతిసారి రాహు 12 ఉన్నాడు అంటే చెడు ఫలితాలను ఇస్తాడు అని చెప్పడానికి వీల్లేదు. అయితే సాధారణంగా చెడు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు 12 ఉన్నప్పుడు. డిలేస్, ఏదైనా చేసే పనిలో డిలేస్ కల్పిస్తాడు. అంటే ఆలస్యం అవడం, పని చికాకులు, మధ్యలో అవరోధాలు రావడము, ఇక ఆ పని చేద్దాము అంటేనే మనకు ఉత్సాహం లేకుండా అయిపోవడం, ఇటువంటివన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది రాహువు వ్యయంలో ఉన్నప్పుడు. అయితే రాహువు 12 12th లార్డ్తోనే కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలనే ఇస్తాడు. ఎందుకంటే 12th లార్డ్ 12thలో ఉండడం ఒక యోగము. రాహు కనుక ఆ యోగంలో పార్టిసిపేట్ చేస్తే ఇచ్చేటువంటి శుభ ఫలితాన్ని ఇంకా ఎక్కువగా ఇస్తాడు. అయితే అప్పుడు కూడా ఎలా ఉంటుంది ఫలితము అంటే ఒక విధమైన సంఘర్షణ, స్ట్రగుల్, చాలా కష్టాలు అధిగమించి శుభ ఫలితాలను అందుకుంటారు. చాలా పేరు ప్రఖ్యాతుల్ని వారు పొందగలుగుతారు. ఇది రాహు యొక్క ప్రత్యేకత. అదే 12th లార్డ్తో కనుక కలిసి 12thలో రాహు ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదివరకు చెప్పినట్టుగా ఈ చెడు ఫలితాలని చాలా వరకు తగ్గించడానికి మాత్రం గురు దృష్టి చాలా సహాయపడుతుంది. గురువు కనుక దృష్టి ఆ స్థానం మీద వేసినట్టయితే మాత్రం రాహు యొక్క ఆ చెడు ఫలితాలు, ఎందుకంటే రాహు అంటేనే విషమో నర్థం, అటువంటి విష ఫలితాలని చాలా మటుకు నిర్వీర్యం చేసేసి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే గురువు రాహుతో కలిసి ఉంటే అటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే గురువు దృష్టి చాలా గొప్పది స్థితి కంటే కూడా. గురు రాహువులు కలిసి ఉన్నప్పటికీ రాహు మీద గురు దృష్టి ఉండడం అనేది ముఖ్యం. కంజంక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు, అంటే కలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు. అలాగే ఇటువంటి రాహువు బుధుడితో కనుక సంబంధం పెట్టుకున్నట్టయితే వారు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, బుధ మహాదశలో రాహు అంతర్దశ వచ్చినా లేదా రాహు మహాదశలో బుధ అంతర్దశ వచ్చినా వారు వ్యాపారంలో చాలా నష్టాన్ని చవిచూస్తారు. అలాగే ఉద్యోగస్తులు తమ ఉద్యోగంలో చాలా కష్టాలని చవిచూడడమే కాకుండా వారు ఉద్యోగాన్ని కూడా కోల్పోవడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నోసార్లు ఇది నేను ఎన్నో చాట్లో కూడా చూడడం జరిగింది. అయితే ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి అంటే ఆ రాహు యొక్క మహాదశ కానీ అంతర్దశ కానీ నడుస్తూ ఉండాలి. ఉదాహరణకి బుధ రాహు కాంబినేషన్ అనేది ఎప్పుడు కూడా వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని తీస్తుంది అనేది మనం ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే బుధ మహాదశ కానీ రాహు మహాదశ కానీ లేదా బుధ అంతర్దశ రాహు అంతర్దశ కన్నా రాకపోతే ఇటువంటి ఫలితాలు పూర్తిగా ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఏ ఫలితమైనా, శుభ ఫలితమైనా, పాప ఫలితమైనా కానీ పూర్తిగా గ్రహం ఇవ్వాలంటే ఆ గ్రహం యొక్క అంతర్దశ కానీ మహాదశ కానీ నడుస్తూ ఉన్నప్పుడే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతుంది. అలాగే వివిధ గ్రహాలతో, అంటే
రవితో, చంద్రుడితో, కుజుడితో ఇటువంటి గ్రహాలన్నిటితో రాహు కనుక కలిసి 12 ఉంటే ఇన్ జనరల్ ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. అయితే ఇవేవి ఇతమిత్తంగా ఇది రూల్ అని మనం ఇప్పుడు చెప్పుకోబోట్లేదు. ఇవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి ఫలితాలు ఇవి. టెండెన్సీస్, దీస్ ఆర్ ది టెండెన్సీస్ దట్ ఆర్ గోయింగ్ టు బి గివెన్ బై రాహు. ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఆ అవకాశాలు ఎలా వస్తాయనేది ఇంతవరకు చెప్పినట్టుగా మిగతా ప్లానెట్స్ యొక్క ప్లేస్మెంటు, గురువు యొక్క దృష్టి ఉందా లేదా, లేకపోతే రాహు ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, ఎంత బలంతో ఉన్నాడు, ఇవన్నీ చూసి ఎస్ శుభ ఫలితం ఇస్తాడు లేదా పాప ఫలితం ఇస్తాడు అని చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడితో కనుక రాహు యుతి జరిగితే, వ్యయంలో ఉన్న రాహుకి వాళ్ళు లూనటిక్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మానసిక ఆందోళనలు, మానసిక సమస్యలు, ఎప్పుడు డిప్రెస్ అవ్వడము, లేదా అతిగా ఎక్కువ బాధపడము, ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచించడము, ఇవన్నీ కూడా రాహు యొక్క యుతి చంద్రుడితో జరిగినప్పుడు వస్తుంది, ముఖ్యంగా 12. ఎందుకంటే మూన్ రాహు కంజంక్షన్ అనేది అంత పాజిటివ్గా ఉండదు ఎప్పుడు కూడా. ఇట్ మే గివ్ లాట్ ఆఫ్ లునటిక్ ప్రాబ్లమ్స్ టు ది నేటివ్. అలాగే రాహు కనుక రవితో ఉన్నట్టయితే, వ్యయంలో ఉన్న రాహు రవితో కనుక కంజంక్ట్ అయి ఉంటే వారికి ఫాల్స్ ఈగో ఎక్కువగా ఉంటుంది. అంటే వారిలో అహంకారం చాలా ఎక్కువగా ఉండి అది దురహంకారం కూడా దారితీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, స్కామ్స్లో ఇరుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది. స్కామ్స్ ఎక్కువగా చేయించడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తాడు రాహు. అదే కుజుడితో కనుక ఇటువంటి రాహు కలిసి ఉంటే హీ గివ్స్ అగ్రెసివ్ రిజల్ట్స్. అంటే చాలా విధ్వంసము, ఒక విధమైనటువంటి తీవ్రమైనటువంటి మనస్తత్వము, దానివల్ల అటువంటి తీవ్రమైన పరిణామాలు ఆ వ్యక్తి ఎదుర్కోవడము లేదా ఆ వ్యక్తి వల్ల కలగడము, ఇటువంటివన్నిటి కూడా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హీ మే గివ్ ఎక్స్ప్లోజివ్ రిజల్ట్స్ వెన్ హీ కంజైన్స్ విత్ మార్స్. అలాగే గురువుతో కనుక కలిసి ఉంటే చాలా మటుకు వాళ్ళు ధార్మిక జీవితం నుంచి దూరంగా ఉంటారు, లేదా ధర్మం ముసుగులో వారు అవినీతి పనులు చేసేవాళ్ళే ఉంటారు. అంటే ఒక దొంగ బాబాలు కావచ్చు, ఫేక్ బాబాస్, ఇలాంటి వాళ్ళు. వీటన్నిటి కూడా గురువు పాపస్థానంలో పాప ఉన్న రాహువుతో కలిగినందువల్ల ఇటువంటి ఫలితాన్ని వాళ్ళు ఇస్తారు. అంటే ధార్మికమైన ప్రవర్తన కలిగి ఉండరు. పైకి చెప్పేవన్నీ కూడా ధార్మిక ప్రవచనాలు, కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా అవినీతి పనులు. అలాగే శనితో కనుకుంటే రాహు వారికి చాలా హెల్త్ ఇష్యూస్ రావడము, చేసే పనుల్లో ఎన్నో ఇబ్బందులు రావడము, ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా శని రాహు రీతిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే శుక్రుడితో కనుక ఇటువంటి రాహు కలిసి ఉంటే సెక్షువల్ స్కామ్స్లో వాళ్ళు ఇరుక్కోవడము, అలాగే స్త్రీలోలత్వం ఎక్కువగా ఉండడము, మల్టిపుల్ విమెన్తో రిలేషన్స్, అన్హెల్దీ సెక్షువల్ లైఫ్, ఇలాంటివన్నీ కూడా వీనస్తో ఉన్నప్పుడు రాహు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే మరీ చెప్తున్నట్టుగా కేవలం ఈ 2 గ్రహాల కలయిక ఉండడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్పకూడదు. ఆ గ్రహాలు ఏ ఇంట్లో కలిసి ఉన్నారు, వేరే గ్రహాలు ఏమన్నా ఉన్నాయా వాళ్ళతో, తర్వాత ఆధిపత్యం ఏంటి ఆ గ్రహానికి. ఉదాహరణకి శుక్రుడితో రాహు కలిసి ఉంటే శుక్రుడు యొక్క ఆధిపత్యం ఏంటి, అలాగే గురువుతో ఉంటే గురువు యొక్క ఆధిపత్యం ఏంటి, తర్వాత ఏ ఇంట్లో ఉన్నారు, వేరే శుభ గ్రహాల దృష్టి ఏమన్నా ఉందా, లేకపోతే రాహు బలహీనుడయ్యాడా, ఇలాంటివన్నీ కూడా చూసి మనం చెప్పవలసి ఉంటుంది, నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. అయితే బై డిఫాల్ట్ ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి రాహు చాలా మటుకు ట్రై చేస్తాడు. అలాగే ఏ గ్రహంతో ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని, ఆ గ్రహం యొక్క లార్డ్షిప్ని, అంటే ఆధిపత్యం, ఏ స్థానానికి అధిపతో ఆ స్థానాధిపత్యాన్ని కూడా దెబ్బతీయడానికి రాహు ట్రై చేస్తాడు. వెరసి రాహువు ఎక్కువగా పాప ఫలితాలని మాత్రమే ఇచ్చేటువంటి గ్రహము. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏ గ్రహానికి వచ్చే మహాదశ లేదా అంతర్దశ వీటికి పరిహారం చేసుకున్నా చేసుకోకపోయినా రాహు యొక్క మహాదశ అంతర్దశ నడుస్తున్నప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి జాతకుడు కూడా. ఇది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని దానికి తగిన పరిహారాలు చేసుకోవాలి. అయితే ఇన్ని పాపకార్యాలు చేసేటువంటి రాహువుకి కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. ఇన్ జనరల్ రాహు వ్యయంలో ఉండొచ్చు, లేకపోతే ఏ స్థానంలో ఉండొచ్చు. రాహుకి కొన్ని జనరల్ రెమెడీస్ ఏమిటి అంటే గోసేవ చేయడము. ఎందుకంటే ఎక్కడైతే గోసేవ చేస్తావో రాహు అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు.
అలాగే దేవతారాధన చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ, ఆ, ఇంట్లో దేవతార్చన చేసేటప్పుడు నెయ్యితో దీపం వెలిగించి దేవతలను ఆరాధన చేయడము, అలాగే హనుమదుపాసన రాహుకి చాలా గొప్ప రెమెడీ. ఆ హనుమదుపాసన ఎప్పుడు చేసినా కానీ రాహు యొక్క మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ చాలా చాలా తగ్గిపోతాయి. ఉదాహరణకి సుందరకాండ పారాయణ కావచ్చు, లేదా ఆంజనేయ స్వామి సింధూరంతో పూజ, ఇలా చాలా రెమెడీస్ ఉన్నాయి. వేరొక వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే వేయంలో రాహు ఉన్నప్పుడు వారు కిచెన్లో కూర్చుని నేల మీద కింద కూర్చుని చక్కగా భోజనం చేయడం అనేది వాళ్ళకి చాలా గొప్ప రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రాహు మనకి అంతర్దశలు అయితే మహాదశ స్టార్ట్ అయ్యింది, రాహు యొక్క ప్రభావం మనలో మనకి తెలుస్తోంది అని ఎలా తెలుస్తుంది అంటే, ఇంట్లో ట్యాప్ ఏదో ఒకటి కనీసం లీక్ అవ్వడము, ఇటువంటి ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. కాబట్టి అది ఇండికేషన్ రాహు మనకి ఏదైనా ప్రాబ్లం ఇస్తున్నాడేమో అని. అలాగే రాహు యొక్క మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ని చాలా మటుకు తగ్గించడానికి ఇంట్లో ఉండే ఓల్డ్ గ్యాడ్జెట్స్, అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే బ్యాటరీతో పనిచేసే ఏదైనా టాయ్స్ కావచ్చు, లేదా ఏదైనా ఎక్విప్మెంట్ అది పని చేయడం మనం సాధారణంగా ఒక మూల పడేస్తుంటాం. అలా వాటిని కూడబెట్టకుండా ఎప్పటికప్పుడు బయట పడేసి డిస్పోజ్ చేసేసి ఇల్లు ఎప్పుడు క్లీన్గా చేసుకోవడం, అలాగే అటకలు యాటిక్స్ అనేది ఇప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకోవడం. అంటే ప్రతిదీ అటక మీద డంప్ చేసేసి స్టోర్ రూమ్లో డంప్ చేసి ఉన్నా కానీ రాహు యొక్క మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి. అలాగే గోసేవ చేయడం వల్ల రాహు యొక్క మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గిపోతాయి. ఇది కాకుండా స్పెసిఫిక్గా ప్రతి ఇంట్లో రాహు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఆ ఇంట్లో రాహు యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు మనం చర్చించుకుందాం. అయితే 12 ఉన్నప్పుడు మాత్రం ముఖ్యంగా చేయవలసినది వారు కిచెన్లో కింద కూర్చుని మీల్స్ చేయడం అనేది చాలా గొప్ప రెమెడీగా చెప్తారు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా చేయడం వల్ల రాహు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గిపోయి వారు మెంటల్ స్ట్రెంగ్త్ని ఎక్కువగా పెంచుకోగలుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాహు చేసే నష్టం కంటే కలిగించే భయమే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు కరోనా కూడా యాక్చువల్గా ఉన్న కేసుల కంటే డెత్ రేట్ చాలా తక్కువగా ఉంది, కానీ ప్రజల్లో ఉన్నటువంటి భయం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, అది కరెక్ట్ కూడా. కాబట్టి రాహు ఎక్కువ భయపెట్టడానికి ట్రై చేస్తాడు, మనోబలాన్ని దెబ్బతీయడానికి ట్రై చేసే గ్రహం రాహు. కాబట్టి ఇటువంటి రాహు యొక్క దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు ప్రతివాడు తమ చార్ట్ని చెక్ చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే చాలా మటుకు ప్రాబ్లమ్స్ మనం నివారించుకోగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.